హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై లైఫ్ మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్స్కి కానీ ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే రెసిపీనే. సో ఇదైతే నేను పితికిపప్పు వెజిటబుల్ రైస్ చేసి చూపించబోతున్నాను. మీ దగ్గర పితికిపప్పు తక్కువ ఉన్నప్పుడు ఇట్లా వెజిటబుల్స్ వేసి అట్లా మేనేజ్ చేయొచ్చు. లేదు పితికిపప్పు ఎక్కువ ఉన్నప్పుడు ఓన్లీ పితికిపప్పు కూడా వేసి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయేద్దాం. వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీ కోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసారంటే ఇలాంటి మసాలా రెసిపీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది వేడెక్కాక బిర్యానీ మసాలాలన్నీ వేసేసి 1 నిమిషం పాటు అట్లా వేయించుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్స్ని 4 ఇట్లా మరీ సన్నగా ఏం కాదు, అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకొని, సో ఈ మధ్యలోపు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసుకుందాము. సో కాస్త ఎక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి క్వాంటిటీ ఒక 1.5 వెల్లుల్లిపాయ రెబ్బలు, తర్వాత ఒక 4 ఇంచు అల్లం ముక్క వేసుకొని, మనం తినే కారాన్ని బట్టి చూసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని పేస్ట్ చేసేసుకొని అది కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 3 పెద్దవైతే 3, చిన్నవైతే 4 టమాటాలని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసేసుకొని అవి మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్లో సాల్ట్ వేసామంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి నేను సాల్ట్ కూడా వేసేసి అవి మెత్తబడే వరకు ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగిన వెజిటేబుల్స్ అనమాట, లైక్ బీన్స్, క్యారెట్, ఆలుగడ్డలు యూజ్ చేశాను. మీ దగ్గర ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి మరి కాసేపు అలాగే ఉడికించాను. తర్వాత నానబెట్టుకున్న రైస్ని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. రెసిపీ స్టార్ట్ చేసాక ఒక 15 మినిట్స్ ముందే నేను జస్ట్ రైస్ని అయితే నానబెట్టుకున్నాను. అంటే ఇప్పుడు వెజిటబుల్స్ అవి కట్ చేసి ముందు జస్ట్ వాష్ చేసి నానబెట్టుకుంటే కూడా సరిపోతుంది. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా, సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడైనా తెలిసిందే కదా, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అనేది కామన్. సో ఇప్పుడు మొత్తం బాగా కలుపుకునే తర్వాత ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనము ఉప్పు కారం అది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కారం కొంచెం తగ్గినట్టు అనిపిస్తే నేను ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకోసారి మొత్తం బాగా కలుపుకొని అసలైన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ యాడ్ చేయబోతున్నాము. అదేనండి పితికిపప్పు. ఈ అనపగింజలు ఏవైతే ఉంటాయో వీటిని కాసేపు నానబెట్టేసి ఆ పోయిన పొట్టంతా తీసేసారంటే అదే పితికిపప్పు అవుతుంది. ఇదే ఈ రెసిపీలో హైలైట్ అనమాట. అండ్ ఇదే మనకి ఆ టేస్ట్ అనేది వచ్చేది. సో ఇప్పుడు అది కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 1 విజిల్ పూర్తి వచ్చి 2వ విజిల్ రాకముందే ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే పితికిపప్పు అనేది మనకి కాస్త ఎక్కువ ఉడికినా కూడా నున్నగా అయిపోతుంది. అలా కాకుండా మనకి పితికిపప్పు లాగే ఉండాలంటే నేను చెప్పిన విధంగా ఒక 1 విజిల్ వచ్చి 2వ విజిల్ రాకముందే ఆఫ్ చేసేయాలి. అండ్ విజిల్ మొత్తం పోయి ఒక 5 to 10 మినిట్స్ వదిలేసాక మాత్రమే ఓపెన్ చేయండి. సో మాకు టైం అయిపోతుంది, ఆకలేస్తుందంటే నేను తొందరగా ఓపెన్ చేశాను. చూస్తే కాస్త తేమగా ఉండింది. మళ్ళీ అలాగే మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా పలుకులుగా వచ్చింది. ఎప్పుడైనా అంతే, అలాగే చేయండి మీరు. అంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్ రెసిపీనో. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.